त्रिजगन्नुत घन प्रेमवतार प्रियतम प्रभु श्री मेहरवतार त्रिजगन्नुत घन प्रेमवतार शाश्वत मौनि प्रेम पदम शाश्वत मौनि ప్రేమ పదం పొందగజేయుము అనవరతం హే ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్ త్రిజగన్నుత ఘన ప్రేమవతార్ ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్ త్రిజగన్నుత ఘన ప్రేమవతార్ ఇహ సుఖముల పస తెలుసునులే గత జన్మల వాసన ఫలములని ఇహ సుఖముల పస తెలుసునులే గత జన్మల వాసన ఫలములని శాశ్వత మౌని ప్రేమ పదం శాశ్వత మౌని ప్రేమ పదం పొందగజేయుము అనవరతం హే ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్ త్రిజగన్నుత ఘన ప్రేమవతార్ దివ్య సుధామయ స్పర్శలతో మము స్పందన చేసిన ప్రేమ పిత దివ్య సుధామయ స్పర్శలతో మము స్పందన చేసిన ప్రేమ పిత శాశ్వత మౌని ప్రేమ పదం శాశ్వత మౌని ప్రేమ పదం పొందగజేయుము అనవరతం హే ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్ త్రిజగన్నుత ఘన ప్రేమవతార్ ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్ త్రిజగన్నుత ఘన ప్రేమవతార్ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మణి. జై బాబా. చాలా మంచి పాట, రఘుపతి రాఘవ రాఘవ కదా, చాలా బాగుంది. చాలా చాలా గారు ఒక పాట, అరుణ గారు ఒక పాట, ఒక పాట, మమత గారు ఒక పాట పాడేసుకుందాం. పాట పాడేసుకుందామా? పాడేసుకుందాం మనం. ఎవరు లేరు, నేను అరుణ్ గారు మమత గారు ఉంటాం కాసేపు. అరుణ గారు ఏం మాట్లాడలేదండి. మళ్ళీ పాటలు పాడేసుకుందాం. ఏదైనా జయబాబా డియర్ గారు చెప్పండి. అరుణ గారు మీరు మాట్లాడండి, వినే వాళ్ళ తర్వాత రికార్డింగ్ వింటారు కదా. మీ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటారు? ఛాన్స్ ఏముంది, ఛాన్స్ ఏముంది. బాబా ఇచ్చిన అవకాశంగా మీ మాటలు మాట్లాడండి, తర్వాత రికార్డింగ్ వినొచ్చు. వాళ్ళు ఏముంది అంటే అది అందరూ వింటే బాగుంటుంది అన్నారు కదా, అందుకు ఇప్పుడు వేరేది ఏదైనా చెప్తే. అది కాదు, కర్మకాండల గురించి బాబా ఏం చెప్పారు చెప్తా. పాటలు పాడేకి ఎవరు లేదండి. పాటలు పాడేస్తే బాగుంటుంది, రేపు చెప్పుకోవచ్చు. ఓకే, కంటిన్యూ. సరే అయితే పాడండి. ఓకే, థ్యాంక్స్ అండి అరుణ్ గారు. పాడండి, మణి పాడండి, అరుణ్ గారు పాడండి, మమత గారు పాడండి, తర్వాత నేను పాడతా. ధన్యవాదాలు అరుణ్ గారికి, థ్యాంక్స్. ఇప్పుడు అన్నయ్యే పాడాలి ఇప్పుడు పాట. అన్నయ్య మీరే పాడాలి పాట. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ.
మొత్తానికి మంచి పాట. మొత్తానికి ఆ. మీరు కూడా అదే అంటున్నారు. ఆ, మా అరుణమ్మ చేత ఒప్పించో ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. జై బాబా అన్నయ్య సంకీర్తన చేయండి. ఓకే అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, ఆనందం బాధయేలే, ఆనందం బాధయేలే, అనుభవము శూన్యమేలే, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా. నగవులతో మనసు దోచి నీకై తప్పింపజేసి, సైగలతో సేద తీర్చి నిన్నే స్మరింపజేసి, తనువంతా ఆక్రమించి, తనువంతా ఆక్రమించి దోబూచులాడతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా. అడుగడుగు అండ నీవై ఉండి భ్రమింపజేసి, అహరహము నిజము తెలిపి రుజువై నిరాశలేపి, మరిపించి మాయ చేసి, మరిపించి మాయ చేసి, మర్మాన్ని తెలుపుతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా. ప్రేమించి ప్రేమ నేర్పి ప్రియమై పరాకు చేసి, అలరించి ఆతిరేపి వరమై భయాన్ని నింపి, బాధించి బాస చేసి, బాధించి బాస చేసి, బంధాలు మాన్పుతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా. కీర్తనలలో వసించి స్వరమై ధ్వనించి నీవు, మైకానమమ్ము త్రోసి చూసి సవాలు చేసి, రేపవలు మెహర్ శ్రీవై, రేపవలు మెహర్ శ్రీవై, లోపాలు చూపుతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికి జై బాబా. అరుణమ్మ గారు జై బాబా, మణమ్మ జై బాబా. అన్నయ్య జై బాబా. చాలా మంచి సంకీర్తన, జై బాబా, చాలా జై బాబా. చక్కగా పాడి వినిపించారు. సాహిత్యం ఉన్న సంకీర్తన. మీకు జై బాబా అన్నయ్య. శేషరత్న గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత రజని గారు మీరు. శేషరత్నం గారు జై బాబా. జై బాబా. రజని మీరు ఒక సంకీర్తన చేసేయండి. శేషరత్నం గారు మీరు రెడీగా ఉన్నారు. జై బాబా. రజని జై బాబా. శేషరత్నం గారు జై బాబా.
ఈ- రజని తర్వాత పడుతుంది, ఇంకోళ్ళు ఎవరికైనా ఇవ్వండి. అదే శేషరత్నం గారు వచ్చారు, ఆవిడ మ్యూట్ అన్మ్యూట్ అవ్వట్లేదు అన్మ్యూట్ ఏంటో అవుతుంది. మళ్ళీ. మమత పాడతావమ్మా? మమత గారిని అడగండి. మమత జై బాబా. జై బాబా అమ్మా. మణి మీరే పాడండి ఒక పాట. అన్నయ్య నేను ఇందాకే 2, 3 పాడేశాను అన్నయ్య నేను పాట. ఇంకోటి పాడండి. బాబాయ్ ఇచ్చిన చాయిస్ ఎవరో వస్తారు ఈ లోపల. పాడాలన్నయ్య. తర్వాత అరుణమ్మ గారు ఒక పాట పాడతారు. జై బాబా. లేకపోతే మా అరుణమ్మ కోటి అరుణ్ గారు ఒక పాట పాడతారా? అరుణమ్మ గారు ఒక పాట పాడతారు. అరుణ్ గారు బాబా పాడతాను. బాబా తండ్రి. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించి బాబవు నీవే, మేహరు బాబా మేహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే, మేహరు బాబా మేహరు బాబా. వేడుకున్న దయతలచే మేహరు బాబా, మా తోడు నీడవై మాపై చూపుము కరుణా. వేడుకున్న దయతలచే మేహరు బాబా, మా తోడు నీడవై మాపై చూపుము కరుణా. మేహరు బాబా మేహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే, మేహరు బాబా మేహరు బాబా. గాలిలోన దీపముల ఉన్నామయ్యా, జాలి చూపగా మాపై రావేమయ్యా. గాలిలోన దీపములా ఉన్నామయ్యా, జాలి చూపగా మాపై రావేమయ్యా, మేహరు బాబా మేహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే, మేహరు బాబా మేహరు బాబా. పూజకై పూజిన పువ్వులమయ్యా, నీ నామ భజన మేము చేసేదమయ్యా. పూజకై పూజిన పువ్వులమయ్యా, నీ నామ భజన మేము చేసేదమయ్యా, మేహరు బాబా మేహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే, మేహరు బాబా మేహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా తండ్రి. శేషరత్న గారు జై బాబా. జై బాబా వినపడుతుందండి? వినపడుతుందండి. అబ్బా, ఎంతసేపు గంట సేపు నుంచి దీన్ని వినపడుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా, తన ప్రేమ జల్లు మన పైన జల్లే. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా, మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను, మనలో చేరి మనలో మెలగి మౌనముగా తెలిపెను.
యాగేల నరుడా బాబాను కొలువ వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే. ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే. జాగేల నరుడా బాబాను కొలువ వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. అంతట తాను అణువణువునను అమరిన ఈ జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువుని దర్శించుము. జాగేల నరుడా బాపాను కొలువ వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. తన ప్రేమ జల్లు మన పైన జల్లే వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా జై బాబా. వేరే ఒకళ్ళు పాడండి. నా మాట వినబట్టలేదా? నా మాట వినబట్టలేదండి. హలో జై బాబా బాగా వినిపించింది. నాది అన్మ్యూట్ అవ్వలేదు. అవునా? మీదానిలాగే. అవును, చాలా చక్కగా శేషరత్న గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. రజని మీరు పాడతారా? డేటా అలా అయితే విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత రజని నువ్వు రెడీగుండు. విజయలక్ష్మి గారు జై బాబా. రజని మీరు పాడతారా? పాడేస్తా. పాడేమ్మా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. రజని గారు పాడేశాక పాడేస్తారా? మీరు పాడతారా విజయలక్ష్మి గారు? అలాగే అలాగే. రజని గారు పాడు. సంకీర్తన చేయండి. చేయండి రజని గారు, మీరు చేయండి రజని. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్చా వెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. మనసులో మేరు మసలుతుండాలి, నడిపేది తాననే భావముంచాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము
మలచుకున్నావా మెహరు దేవుని ఇచ్చా కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన దరి మెహరిచగావాని స్వీకరించాలి ప్రతి పరిస్థితి యందు మెహరేయుంచెనని వినయమునాతనికి అర్పణము కావాలి మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా తెలిసి నీ జీవనము మలచుకున్నావా మెహరు దేవుని ఇచ్చా సర్వజీవులయందు సమవర్తి ఆతడని అవగాహనమునుంది సేవలే చేయాలి పరుల సేవలు చేసి పరమార్థముందాలి ప్రియతముని ఇచ్చకు అంకితము కావాలి మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా తెలిసి నీ జీవనము మలచుకున్నావా మెహరు దేవుని ఇచ్చా అనునిత్యమానామా స్మరణ చేసేడివారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు అట్టి వారలే తనను చేరునందాడు దివ్యాధికారమున తెలిపినానన్నాడు మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా తెలిసి నీ జీవనము మలచుకున్నావా మెహరు దేవుని ఇచ్చా अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా రజని చాలా చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు మీకు జై బాబా విజయలక్ష్మి జై జై బాబా సంగీతం అండి జై బాబా జై బాబా వినిపిస్తుందా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ప్రేమ ఒకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణము రాదు నైజ గుణము పోదు ప్రేమ గుణము రాదు నైజ గుణము పోదు దేవుడసగు కానుకే ప్రేమంటే
దేవుడసలు కానుకయే ప్రేమంటే. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో మగ నీవు. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు సోదరా. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు సోదరా. మెహర్ మెహర్ మెహరంటూ స్మరణలో నుంటే, మెహర్ మెహర్ మెహరంటూ స్మరణలో నుంటే మెహర శ్రీవౌతావు చిటికెలో. మెహర శ్రీవౌతావు చిటికెలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. బాబాకి జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. విజయలక్ష్మి గారు తన మంచి పాట చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబాలు. శ్రావణి, విజయలక్ష్మి గారు ఇద్దరికి జై బాబాలు. మమత సంకీర్తన చేస్తామమ్మా. అరుణ్ గారి సంకీర్తన. మమత చేస్తావమ్మా సంకీర్తన? అన్మిట్ అయ్యావు. చేస్తాను. జై బాబా. చేయమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. యేసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే. జన్మాతరించులే జన్మాతరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్లా పాలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్లా పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ, మెహరు పురుషోత్తమ. యేసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే. జన్మాతరించులే జన్మాతరించులే. నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపగనలేని నిఖిలాంధులా. నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపగనలేని నిఖిలాంధులా. కృప చూచి నిన్ను చూచే వరమీయవ మెహరు పురుషోత్తమ, మెహరు పురుషోత్తమ. యేసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే. జన్మాతరించులే జన్మాతరించులే. విభజింపగారాని కృప సాగరా, అలలెల్ల నీలోన మెలిగేములే. విభజింపగారాని కృప సాగరా, అలలెల్ల నీలోన మెలిగేములే. తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమ, మెహరు పురుషోత్తమ. యేసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే. జన్మాతరించులే
జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా కా మణియక్క. జై బాబా. అందరికి జై బాబా అండి. జై బాబా అమ్మ మమత, చాలా చక్కగా మంచి సంకీర్తన అందించావు. నీకు జై బాబా. అరుణ గారు జై బాబా సంకీర్తన చేస్తారా? జై బాబా. మళ్ళీ ఫోన్ వచ్చింది. శ్రావణి నువ్వు చేస్తావమ్మా సంకీర్తన? జై బాబా. రజని మీరు అన్మిట్ అయ్యారు. జై బాబా. జై బాబా. కాదు, నేను చిన్న 10 నిమిషాలు మాట. ఏంటి రజని? కర్మకాండల గురించి బాబాయ్ ఉన్నారు సార్. చెప్తారా? ఒక 10 నిమిషాలు. చెప్పండి 10 నిమిషాలు కూడా రాదు. అంటే మనకి ఇది డౌట్ ఉంటుంది కదా, ఇది మహేష్ గారు చెప్పగా విని తెలుసుకున్న విషయం. కొంతమందికి ఇందులో తెలిసి ఉండొచ్చు, కానీ మరి ఒకసారి అక్కర్లే ఉంచేస్తారా? అంటే ఇంకా పాడేవాళ్ళు ఎవరు లేరని నేను తీసుకున్నాను. అదేంటంటే హౌ టు లవ్ గాడ్ లో బాబా పాయింట్స్ ఉన్నాయి కదా, కొన్ని పాయింట్స్ హౌ టు లవ్ గాడ్ లో. ఒక్క నిమిషం, మీ దగ్గర ఉంది అది హౌ టు లవ్ గాడ్? ఇక్కడ ఉండాలి కదా హౌ టు లవ్ గాడ్ పాయింట్స్. ఇందులో ఉందా? ఒక్క నిమిషమే. అందులో బాబా ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఇతరుల వాంఛితం భగవంతుని ప్రేమించట్లో తోటి మానవుని ప్రేమించుటయే భగవంతుని ప్రేమించుట. మీ ఆత్మీయుల పట్ల మీకెట్టి అంటే ఎలాంటి ప్రేమ ఉంటుందో ఇతరుల పట్ల కూడా అలాంటి భావం ఉన్నచో మనం భగవంతుని ప్రేమించినట్లే అంటున్నారు కదా బాబా. అసలు ఈ బాబా ఎప్పుడు ఏ సందేశం ఇచ్చినా కూడా మనం సందేశంగా తీసుకుంటున్నాం. బాబా ఇలా అన్నారు, బాబా అలా అన్నారు అనుకుంటున్నాం, కానీ దాని ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోతున్నాము అంటున్నారు మహేష్ గారు. అంటే భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఒక సందేశం ద్వారా ఈ భగవంతుని ప్రేమించడం ఎట్లు అంటే, మనం ఏమనుకుంటాం భగవంతుని ప్రేమించడం అంటే మన పూర్వంగా నుంచి పూజించడమో, డెకరేషన్స్ చేయడమో, గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయడమో, బోళ్ళు ఎక్కువ మంది జనాలు రావడమో, ఇది భగవంతుని నేను ప్రేమించేస్తున్నాను అనుకుంటాము. కానీ అది కాదు బాబా ఉద్దేశం అంటున్నారు. ఏంటంటే బాబా ఉద్దేశం భగవంతునితో మన సంబంధం ఎలా ఉంది, భగవంతునితో మన ప్రవర్తన ఎలా ఉంది, భగవంతునితో మనం ఏ ఆలోచనలు చేస్తున్నాం అంటే దానిని బట్టి భగవంతుని ప్రేమించడంట. బాబా ఇందులో అదే చెప్తారు అంటున్నారు ఆయన. భగవంతుని ప్రేమించడం ఎట్లు అంటే నీ ప్రవర్తనలో మార్పు చూసుకో, అది భగవంతుని ప్రేమించడమే. లేకపోతే ఇతరులకి హెల్ప్ చేయి, సేవ ధర్మం చూడు, నిస్వార్థ సేవ చేయి, అది భగవంతుని ప్రేమించడమే. లేదా విధేయత చూపించు అంటే భగవంతుడు ఏమిచ్చినా తృప్తిగా జీవితంలో గడిపేస్తూ భగవంతుడి మీద ఏ కంప్లైంట్ లేకుండా ఉండడం కూడా భగవంతుని ప్రేమించడమే. జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుని ప్రేమించడమే. ఇలా ఇది చెప్తున్నాడు. కానీ తండ్రి భగవంతుని ప్రేమించడం అంటే దండలేయడం, సెంటర్కి వెళ్ళిపోవడం, ప్రార్థనలు చేసేయడం, పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేయడం, పాటలు పాడేయడం ఇది కాదు, ఇందుకోసం నేను రాలేదు అన్నారు బాబా. కాబట్టి ఫస్ట్ పాయింట్ లో బాబా చెప్పింది ఏంటంటే ఇతరులను ప్రేమించమని అంటున్నాడు. ఇతరులను ఎలా ప్రేమిస్తాం, మనం ఎలా ప్రేమించగలం అంటే నీ ప్రేమ పరిధిని పెంచుకో అంటున్నారు. ప్రతి మతంలో కూడా బాబా అదే చెప్తున్నారు. ప్రతి అవతారంలో నేను చెప్పేది ఒకటే, భగవంతుని ప్రేమించు, భగవంతుడిలో ఐక్యమవ్వు అని చెప్తున్నారు. భగవంతుని ప్రేమించాలంటే ముందు ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలంటే నీది ప్రేమ స్వభావం. ఈ స్వభావాన్ని నువ్వు కుచించేసుకుంటావు. 100% ఉందనుకోండి, అందులో నేను, నాది, నాకు అనే దాంతో ఆక్యుపై చేసేసి 100% దాన్ని ఏం చేస్తున్నావు 60కి 50కి 40కి పడేసుకుంటున్నావు, తగ్గించేసుకుంటున్నావు. దాన్ని పెంచుకో. అందుకే బాబా
ఏమంటారు, రియల్ లవ్, రియల్ ఒబీడియన్స్ అంతా ఆ ఒక 7 రియాలిటీస్ లో ఇందులో చెప్తారు బాబా. యథార్థ ప్రేమ, యథార్థ విధేయత, పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ విధేయత అని బాబా పరిపూర్ణం అని అన్నారు. అంటే అక్కడ ఇంకేమీ ఉండదన్నమాట. ఇప్పుడు ప్రేమిస్తున్నాం అనుకో బాబాకి అన్నీ ఉంటాయన్నమాట. అందులో ప్రేమించడం వల్ల ఏమవుతుందండి, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, బాబాకి విధేయత చూపుతాం, బాబాకి ఒదిగి ఉంటాం, బాబా ఏమిచ్చినా తీసుకుంటున్నాం, ఒక కష్టమైన సుఖమైన ఏదైనా తండ్రి నీ ఇచ్చా అని అంగీకరిస్తాం. అందుకని బాబా ఏమంటారు, పరిపూర్ణ ప్రేమ కావాలి అంటారు. మనం ప్రతిసారి నేను చెప్పేది ప్రేమే, కానీ మానవులు పెడచెవిని పెడుతున్నారని కూడా బాబా చెప్పారు. ఆ ప్రేమని మనం అలా తీసుకుంటున్నాం. ఒక అవతారంలో కృష్ణుడిగా వచ్చాడు, ఆరాధన చెప్పాడు, దాన్ని ఏం చేస్తున్నాం, కర్మకాండ కింద చేసేసుకుంటున్నాం. ఒక ఆరాధన చెప్పాడు అనుకోండి, ఈ దీపం వెలిగించామా లేదా, అగరత్తులు వెలిగించామా లేదా, పళ్ళు ఉన్నాయా లేదా, ఈ సాధనల మీద దృష్టి పెట్టేసి అసలైన టైంకి మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి మీద దృష్టి ఉంచట్లేదు. ఆ పూజ మొదలయ్యే టైంకి భగవంతుడి మీద దృష్టి ఉంచకుండా సాధనల మీద పెట్టి ప్రతి అవతారాన్ని ఒక కర్మకాండ కింద చేసేసి ఒక మతం కింద చేసేస్తున్నారు. అసలైన ప్రేమించడం జరగటం లేదు భగవంతుడితో మీరు అంటున్నారు. అంటే మరి కర్మకాండలు వద్దండి, దాని ఫలితం లేదా అంటే బాబా కాదు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు అన్నారు. మనం అనేస్తూ ఉంటాం, బాబా కర్మకాండలు వద్దన్నారండి, ప్రేమించమన్నారండి అని. కర్మకాండలు ఎవరిని వద్దు అన్నారు అంటే బాబా చెప్తున్నారు, కర్మకాండలు చేయడం అన్నది హృదయ పూర్తిగా చేస్తే కనుక అది నాకు అందుతాయి. అలా అందరం వల్లే మీరు ఈ రోజు అవతార పురుషుని సాంగత్యంలోకి వచ్చారు, నా పరిధిలో ఉండగలిగారు అంటున్నారు బాబా. మనం పాడేసుకుంటూ ఉంటాం, ఎన్నో జన్మల పుణ్యఫలం అవతారునితో అనుబంధం అని. ఆ పాటలకు అర్థం అదండి. ఎన్నో జన్మల క్రితం మనం ఈ కర్మకాండలనే వాటిని పట్టుకుని, అంటే ఇప్పుడు మనం 10th క్లాస్కి వెళ్ళామనుకోండి, ఏబిసిడీలు నేర్చుకుంటేనే 10th వెళ్తాం. కానీ ఏబిసిడీలు నేర్చుకుని 10th వెళ్ళా కూడా 10th లో కూడా నేను ఏబిసిడీలు రాస్తానంటే అది దానికి ఫలితం ఉండదు. ఆ 10th క్లాస్ యొక్క వాల్యూ ఉండదు. ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకో అంటున్నారు. ఈ కర్మకాండలు అనేవి ఏబిసిడి లాంటివి. అది దానివల్లనే నువ్వు నా దగ్గరికి రాగలిగావు. కాబట్టి కర్మకాండలు ఇచ్చే ఫలితం కర్మకాండలు ఇస్తాయి. ఎప్పటికీ కర్మకాండలకు ఫలితం లేదని నేను అనను. అది ఇచ్చే ఫలితం అది ఇస్తుంది. కానీ కర్మకాండల ఫలితమే, దాన్ని హృదయపూర్తిగా చెయ్యడం వలనే అవతార పురుషుని సాన్నిధ్యంలోకి వచ్చారు, నా పరిధిలోకి వచ్చారు, నేను దొరికాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. కనుక ఈ కర్మకాండలొద్దు, ఇంకా ఆచరణ అంటే ప్రవర్తనలో మార్పు తెచ్చుకో అంటూ మా బాబా 7-8 సందేశాలు ఇచ్చారు. అంటే భగవంతుని ప్రేమించడము అంటే కర్మకాండలు అవసరం లేదని బాబా ప్రేమికులకు చెప్పారు, యావత్ మానవాళికి చెప్పలేదని. అందుకని మనం ఈ మాట ఎక్కడా వాడకూడదు. బయట వాడితే ఏమవుతుంది, కామెంట్ అయిపోతుంది. అంటే మీకు పూజలు చేయడం బద్ధకం, డబ్బులు అయిపోతాయని బద్ధకం, భగవంతుడు అంటే మీకు ఈజీ అయిపోయాడు, ఇలా కామెంట్లు వచ్చేస్తున్నాయి మన బాబా ప్రేమికుల మీద. అందుకని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మన ప్రభువుని ఆ స్థాయిలోనే ఉంచాలి. అంతేగాని ఈ బాబాలందరూ అంతేనండి, ముందు పూజా విధానం వద్దనేస్తారు, మన హిందూ మతాన్ని పడగొట్టేస్తున్నారు. అస్సలు మనం ఏమి మాట్లాడకూడదు. కర్మకాండ ఒకవేళ మనం చేయలేదే అనుకోండి, ఓ వరలక్ష్మి మతం, వినాయక చవితం, మా అపార్ట్మెంట్లో అందరూ అడుగుతారు మీరు చెయ్యరా అండి అంటే నవ్వేసి ఊరుకుంటాను, లేదండి బాబాకి అన్ని చేసుకుంటాను. ఇట్లా మనం అంటే పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. మనం మళ్ళీ వాళ్ళకి సమాధానం ఇస్తే అదో సంస్కారం, అదో బంధనం అవుతుంది. కాబట్టి మనకి ఏమీ భయం లేదండి. ఒకవేళ చెయ్యకపోయినా కూడా బాబా చెప్పినది ఏంటంటే మెహర్ బాబా ప్రేమికులకు కర్మకాండ వద్దు. ఇప్పుడు ఒక కారు కేసు గురించి మనకి ఎగ్జాంపుల్ కూడా చాలా చక్కగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ప్రేమికుడు. ఇప్పుడు కారు కేసు గురించి మనం అంతా వెతుకుతాం, ఇల్లంతా వెతికేస్తాం, ఆఖరికి మన జేబులోనే దొరుకుతుంది ఆ కారుకి. అప్పుడు మళ్ళీ జేబులో ఉన్న కీని తీసుకుని కారులో పెట్టేసుకుని వెళ్ళిపోతాం కదా గమ్యానికి. ఇంకా కారుకి దొరకలేదని చెప్పి వెతుక్కుంటామా? అలా ఉంటుంటే మన పరిస్థితి. దొరికినా కూడా ఇంకా కర్మకాండల చుట్టూ తిరగడం, ఇంకా ఈ గుడుల చుట్టూ తిరిగితే ఏమో కనుక ఆయన స్థాయిని కిందకి దించిన వాళ్ళమవుతాం, మనం ఇంకా కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, బాబా ప్రేమికులకి కర్మకాండ అవసరం లేదు, నేను దొరికేశాను, నా పరిధిలోకి వచ్చారు, ఇక నుంచి మీలో మార్పు తెచ్చుకోండి అని అంటున్నారు బాబా భగవంతుని ప్రేమించిన జట్టులో మొదటి సందేశంలో. కాబట్టి చాలా అద్భుతమైన ఈ 8 సందేశాల గురించి మెహరీష్ గారు హౌ టు లవ్ గాడ్ అని చెప్పి 8 ఎపిసోడ్, 2 ఎపిసోడ్స్ చేశారండి. యూట్యూబ్ లింక్ మీకు నేను షేర్ చేస్తాను. ఈ మెహర్ ప్రభు ప్రేమికి దాంట్లో వినండి, సావధానంగా వినండి, అది ఎక్కడికి పోదు. ఒక్కొక్క పాయింట్ ని కొన్ని రోజులు వినాలన్నమాట మనం.
వింటే గానీ మనకు అవగతం కాదు. చాలా ఈజీగా చెప్పారు. నేను ప్రయత్నిస్తాను ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క రోజు అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బాబా ఏం చెప్తున్నారు? తోటి మానవుల్ని ప్రేమించుటయే భగవంతుని ప్రేమించుట అంటున్నారు. అక్కడ తోటి మానవుల్ని ప్రేమించాలంటే అక్కడ ఏం ఉండద్దు అంటున్నారండి బాబా? నేను ఉండకూడదు అంటున్నారండి. ఎప్పుడైతే ఈ నేను అన్నది లేకుండా పోతుందో మనమంతా ఒక్కటే అనే భావన వస్తుందండి. అప్పుడు అందరిలో అంతటా భగవంతుని చూస్తాం. బాబా ఏమంటున్నారంటే మీది ప్రేమ స్వభావం ఈ మాయ ముసుగు వలన ఈ తెరల వలన మీరు ఆ ప్రేమని తగ్గించేసుకుంటున్నారు. ఒక ఏసీ మిషన్ ఉందనుకోండి, అది చల్లదనం ఇవ్వకుండా మాందో. పేదవాడు వచ్చినా ఎవడొచ్చినా కూడా దాని చల్లదనాన్ని అది ఇస్తూనే ఉంటుంది. దాని బాధ్యత అది. కరెంటు పోయింది అనుకోండి, నాకు కరెంటు పోయింది నేను చల్లదనాన్ని ఇవ్వనని చెప్పదు. కరెంట్ వచ్చాక నేను చల్లదనాన్ని ఇస్తున్నానని చెప్పదు. దాని పని అది చేసేసుకుంటుంది. నీ గుండె ఊపిరిందనుకోండి, నిన్ను అడిగి ఆగుతోందా? నిన్ను అడిగి వదిలేస్తోందా? ఎలా దాని బాధ్యతను అది నిర్వహిస్తోంది. అలాగే మానవుడుగా నీ బాధ్యతను నిర్వహించు. భగవంతుడు నీ ప్రవర్తనను చూస్తాడు, నీ మాటను చూస్తాడు, నీ బిహేవియర్ని చూస్తాడు, నీ ఆలోచన విధానాన్ని చూస్తాడు తప్ప నువ్వు వేసే పెద్ద పెద్ద దండలు కానీ, హారతలు కానీ, పాటలు కానీ, ఈ డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఇవేమీ చూడడు అంటున్నాడు. ప్రతి పాయింట్ లో కూడా బాబా చెప్పేది అదే. మొన్న ఈ మధ్య నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విన్నానండి. అంటే పెద్దల మాట చెద్దన్న మూట అంటారు చూడండి. ఆయన ఏమంటారంటే భగవంతుడికి పెద్ద పెద్ద గుడిలు కట్టక్కర్లే, పెద్ద పెద్ద కిరీటాలు ఇవ్వక్కర్లే, నీ పక్కవాడికి శాంతన చేకూర్చు అంటాడు ఆయన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందుకే ఆయన లెజెండ్ అయిపోయాడు. అంటే ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. మన జేబులోంచి పైసా తీయక్కర్లే, ఆ మాట ఎంత శాంతన చేకూరుస్తుందో మీకు తెలియట్లేదు. పెద్ద పెద్ద గుళ్ళు కట్టక్కర్లేదు, దేవుడికి కిరీటాలు అక్కర్లేదు. ఆయన అడిగాడా? అసలు అవసరమే లేదు. అవసరం లే చోట ఖర్చు పెట్టేసి ఇంత ఖర్చు పెట్టామని పేరు తెచ్చుకుని అది ఒక సంస్కారం అయ్యి, బంధనం అయ్యి, మళ్ళీ జన్మకి పునాదయ్యి, ఇదంతా అవసరమా? కాబట్టి ఇతరులలో కూడా భగవంతుని చూడు, అలా చూడడం కూడా భగవంతుని ప్రేమించినట్టే అని చెప్తున్నారు బాబా ఈ మొదటి పాయింట్ లో. రెండో పాయింట్ మళ్ళీ ఇంకో రోజు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మణి. జై బాబా. భగవంతుని బాబాని ఎలా ప్రేమించాలి తెలియ చెప్పింది. చాలా మంచి వివరణ ఇచ్చారు. అలాగనే బాబా ప్రేమికులకు ఎందుకు అవసరం లేదు అని బాబా చెప్పిన విషయం కూడా చాలా చక్కగా వివరించారు. రెండవది మళ్ళీ మనము నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పుకుందామన్నారు. చాలా చక్కగా చాలా 90% వేరే వాళ్ళకు నవ్వుతా మనం సమాధానం చెప్పచ్చు అని నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. అడుగుతారు అంటే మనకి కారు మనకి దొరికేశాడు కదా. మనకి ఆయన దొరికేశాడు కనుక మనకు ఆ వాల్యూ తెలుసు కనుక ఆ తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళకు కూడా అనుభూతి కావాలి, అనుభవం రావాలి, కర్మఫలం ఫలించాలి. వాళ్ళకి ఎన్నో ఉంది. మనకి అదృష్టం బాగుండి మనకి బాబా పట్టుకున్నాడు కనుక, మనకి తెలిసింది కనుక ఆ ఫ్రూట్ ని ఎంజాయ్ చేద్దాం. జై బాబా. జై బాబా. మీకు హృదయపూర్వక జై బాబా తెలుసుకుంటున్నాను. జై బాబా అండి. ఇప్పుడు మనం ప్రేయర్లోకి వెళ్దాం. సత్యవాణి గారు వచ్చారు. సత్యవాణి గారు జై బాబా. జై బాబా అండి. మీరు సంకీర్తన కాదు ప్రేయర్ చేస్తారా? అలాగేనండి, ప్రేయర్ చేయమంటారండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge,
all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izad, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's diamond till the very end. Avatar Meher Baba Ki Jai. Beloved Meher Baba, bless us all so that in the stress and strain of our daily life and the fluctuations of our mind, we learn to relax wholly and wholeheartedly and float on the ocean of your love and call for your breath of joy and your breeze of compassion and your wind of strength to flood into every fiber of our body and every corner of our mind and every space of our heart to cleanse us of all our impurities and make us worthy of your love, of your obedience, of your service, and above all your pleasure. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి సత్యవాణి గారు. యూనివర్సల్ ప్రేయర్ చాలా చక్కగా బాబా వారికి మాకు వినిపింపచేశారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు నామం శేషరత్నం గారు జై బాబా అండి. శేషరత్నం గారు జై బాబా. జై బాబా అండి, చెప్పండి. నామం చేయండి. ఎన్ని నిమిషాలండి? 2 నిమిషాలు చేయండి. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा
अवतार मेरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेरू बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా అండి. శేషరత్న గారు చక్కగా బాబా వారికి నామం చేసి వినిపించారు. మీకు జై బాబాలు. ఒక నిమిషం మౌనం అన్నాక పుష్పలత గారు జై బాబా, మీరు హారతి ఇవ్వండి బాబా వారికి. అవతార్ మెహర్ బాబాకి జై. పుష్పలత గారు జై బాబా, బాబా అవతార్. పుష్పలత గారు జై బాబా. జై బాబా. జై హారతి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సయోజము పొందగా. పాహి శరణు సయోజము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रियतम मेहर प्रभु की जय। जय बाबा नागमणि जय बाबा థ్యాంక్ యూ జై బాబా పుష్పలత గారు బాబా వారికి చక్కగా మంచి హారతి ఇచ్చారు. మీకు జై బాబాలండి. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ముగింపు చేసుకుందాము. బాబా వారి తన కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయించుకున్నారు. బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి సంకీర్తనలు అందరితోటి బాబా వారు పాడించుకున్నారు. రజని గారు ఒక 10 నిమిషాలు బాబా వారి విషయాలు తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చారు. జై బాబా అండి. మీకు జై బాబా. తర్వాత జై బాబా. భారత్తో ఈరోజు తెలుసుకుంటాము. జై బాబా. పేరు పేరున పాల్గొన్న వారందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. కార్యక్రమాన్ని జై బాబా. విజయ్ కుమార్ గారు జై బాబా.